గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో మొదటి, రెండో విడతల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో సర్పంచ్ పదవులు చేజిక్కించుకున్నారు. మూడో విడత ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పల్లె రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో జరిగిన మొదటి, రెండు విడతల పంచాయతీ ఎన్నికలు డిఫరెంట్ ఈక్వేషన్లను ప్రతిబింబిస్తున్నాయి. 2019 సర్పంచ్ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకోవటం, అప్పట్లో సునామీ సృష్టించిన బీఆర్ఎస్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోవడం, గ్రామీణ స్థాయిలో అసలే లేదనుకున్న బీజేపీ ఇప్పుడు తన ఉనికిని చాటుకోవటం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల జోరు కనిపించింది. కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో 92 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ అభ్యర్థులు 35 మంది విజయం సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థులు 21 మంది గెలుపొందారు. రెండో విడతలో 113 గ్రామాలకు 49 స్థానాల్లో కాంగ్రెస్, 43 సీట్లలో బీఆర్ఎస్ గెలిచింది. జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉండగా చొప్పదండి, మానుకొండూరు, హుస్నాబాద్ 3 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న చోట కాంగ్రెస్ భారీ స్థాయిలో సర్పంచులు గెలుచుకోగా మిగతా చోట్ల కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. ఇక బీజేపీ మొదటి విడతలో 20, రెండో విడతలో 10 గ్రామాల్లో విజయం సాధించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవతోనే గతంలో కంటే భిన్నంగా బీజేపీ సర్పంచులు గణనీయ స్థాయిలో గెలిచారని చెప్తున్నారు విశ్లేషకులు. ఇక జగిత్యాల జిల్లాలో మాత్రం మొదటి విడతలో కంటే రెండో విడతలో కాంగ్రెస్ దూసుకుపోయింది. ఫస్ట్ ఫేజ్ లో 7 మండలాల్లో 122 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఏకగ్రీవాలతో కలుపుకొని కాంగ్రెస్ అభ్యర్థులు 56 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి 37 మంది, బీజేపీ నుంచి 15 మంది విజయం సాధించారు. రెండో విడతలో 144 గ్రామాలకు కాంగ్రెస్ ఏకంగా 102 సర్పంచ్ పదవులు గెలుచుకుంది. అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ కేవలం 13 సీట్లకే పరిమితం కాగా బీఆర్ఎస్ 15 చోట్ల మాత్రమే విజయం సాధించింది. రెండు 2019 ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీల బలాబలాలు తారుమారయ్యాయి. మొత్తంగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి సంబరాల్లో మునిగిపోయారు కాంగ్రెస్ నేతలు. ఇక చివరి విడత ఫలితాలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.